3500 సంవత్సరాల చరిత్ర ఉన్న జాతి వైశ్య జాతి. 3500 సంవత్సరాల చరిత్ర. ఋగ్వేదం 10వ భాగంలో పురుష సూక్తంలో మన సమాజం చాతుర్వర్ణ సమాజంగా విభజన జరిగినప్పుడు 4 వర్ణాలలో మొదటిది బ్రాహ్మణులైతే, రెండోది క్షత్రియులైతే, మూడోది వైశ్యులు, నాలుగోది శూద్రులు. ఈ 4 భారతీయ సమాజం. బ్రాహ్మణులు ఏం చేస్తారు? బ్రాహ్మణులు పౌరోహిత్యం చేస్తారు, విద్యాబోధన చేస్తారు. ఉత్పత్తి చేయరు. పౌరోహిత్యం చేస్తారు, విద్యాబోధన చేస్తారు. పౌరోహిత్యం ద్వారా, విద్యాబోధన ద్వారా వచ్చే ఆ కానుకలు ఏవైతే ఉంటాయో దాని మీద బతుకుతారు. క్షత్రియులు ఏం చేస్తారు? పరిపాలిస్తారు, పన్నులు వసూలు చేస్తారు, ఆ పన్నులతో పరిపాలిస్తారు. బ్రాహ్మణులు పన్నులు కట్టరు, ఎందుకంటే వాళ్ళే ఉత్పత్తి చేయరు. క్షత్రియులు పన్నులు కట్టరు, వాళ్లే పన్నులు వసూలు చేస్తారు. శూద్రులకి పన్నులు కట్టే సంపద గాని, ఆస్తిపాస్తులు గాని ఉండవు. ఈ దేశంలో పన్నులు కట్టే ఒకే ఒక జాతి. మీకే పథకాలు ఉండవు, మీరు లేకపోతే ఏ పథకం ఉండదు. మీకు ఏ పథకాలు ఉండవు, మీరు లేకపోతే బటన్ నొక్కుతారా? చెప్పండి. వైశ్యులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కగలదా? సరే, ఈ రోజు ఎన్నికల గురించి నేను ఇక్కడ అభ్యర్థి కావటం వల్ల ఈ సమావేశానికి వచ్చి వైశ్యుల గురించి 4 మాటలు నాకు మాట్లాడే అవకాశం వచ్చిందని మాట్లాడలేదు. గత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 120-130 సందర్భాల్లో వైశ్య పెద్దలు నన్ను సమావేశానికి పిలిచి వైశ్య జాతి గురించి మాట్లాడమంటే, అభివృద్ధి గురించి మాట్లాడమంటే దాదాపు 23 జిల్లాల్లో ఒక 120 సందర్భాల్లో గత 25 సంవత్సరాల్లో నేను మాట్లాడాను. నన్ను ఎందుకు పిలుస్తారంటే నాది ఒకటే సబ్జెక్టు, అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి ఎలా చేయాలి, సంపద ఎలా సృష్టించాలి. నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు చేసే యజ్ఞంలో ఆయనకు తోడుగా ఉండడానికి వచ్చాను. నేను రాజకీయ నాయకుడిని కాదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ నాయకుడు కాదు, చిన్ని గారు కూడా రాజకీయ నాయకుడు కాదు. మీరు చెప్పండి, అసలు మీరు ఈ తిరువూరులో స్వామిదాసుని గారిని చూశారు, లేదా నాని గారిని చూశారు, అంతకుముందు పెద్దల రంగారావు గారిని చూశారు, మధ్యలో కాసేపు వెలిగిన జ్యోతిని చూశారు, ఇంతమందిని చూశారు. కానీ ఆ మధ్యలో ఆయన నిధులు ఆయన సమకూర్చుకొని ఆయన రక్షణ ఆయన చూసుకున్నాడు ఒక ఆయన. ఇంతమందిని చూశారు. కానీ ఆకలి వేసేవాడికి అన్నం పెట్టాడు, అనారోగ్యంతో ఉన్నవాడికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నిరుద్యోగంతో ఉన్నవాడికి భరోసా ఇస్తున్నాడు. ఈ రాజకీయ నాయకుడా, సేవకుడా? నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి నేను మాట్లాడతా. 3500 సంవత్సరాల చరిత్ర ఉన్న జాతి వైశ్య జాతి. మీ దురదృష్టం ఏంటంటే మీ గొప్పతనం మీకు తెలియదు. ఒక్క నిమిషం. రైతు తెల్లారిన తర్వాత పొలం వెళ్తాడు, చీకటి పడే లోపు వచ్చేస్తాడు. ఒక వైశ్యుడు తెల్లవారుజామునే కొట్టు తెరుస్తాడు. కొట్టు ఎప్పుడు మూస్తాడండి? సూర్యుడి కన్నా ముందే లేసేది ఎవరు? వైశ్యుడు. అర్ధరాత్రి దాకా పనిచేసేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చేస్తారా? రైతులు ఎవరైనా చేస్తారా? మీరు చెప్పండి. సూర్యుడి కన్నా ముందే పని మొదలు పెట్టి రాత్రి 10 వరకు, 11 వరకు, 12 వరకు, ఆఖరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చినా మళ్లీ షట్టర్ లేపి అతని కోసం, అతను చేసే 100 రూపాయల కొనుగోలు కోసం అర్ధగంట సేపు అతను చెప్పేది విని మళ్లీ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళే ఒకే ఒక జాతి. ఈ విషయం మీకు తెలుసా? చెప్పండి, ఈ విషయం మీకు తెలుసా? సరే, ఇప్పుడు
ఇప్పుడు వైశ్యులకి కష్టమే పెట్టుబడి, క్రమశిక్షణే మీ ఆస్తి. మీరు గమనించండి, సమాజంలో సంపాదించింది. నేను ఒక విషయం చెప్తా. నేను ఒక దళిత కుటుంబంలో పుట్టా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకి, మిగతా వెనుకబడిన వర్గాలకి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. లేదా ఈరోజు సమాజంలో పేదవాళ్ల కోసం ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. మరి ఎన్ని చేస్తున్నా ఎందుకు పేదరికం తగ్గట్లేదో తెలుసా? చెడు అలవాట్ల వల్ల. సంపాదించిన ప్రతి రూపాయిని కాపాడి రూపాయిని 10 రూపాయలు చేసే జాతి ఎవరు? మీరు గమనించండి. ఈ రోజు ఈ దేశాన్ని నడిపేది మీరు కట్టే పన్నులు. ఈ ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే కారణం మీరు కట్టే పన్నులు. మోడీ గారు లక్షల కోట్లు జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ జీఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపారాల నుంచి వస్తుంది. మళ్ళీ నేను మొదటికి వెళ్తాను. నేను టీచర్ని కాబట్టి క్లాస్ చెప్పినట్టు చెప్తాను. 4 వర్ణాలు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు పన్నులు కట్టరు, క్షత్రియులు పన్నులు కట్టరు. పన్నులు కట్టేంత ఆదాయం శూద్రులకి ఉండదు. మీకు ఇప్పుడు చెప్తున్నా వినండి. బ్రాహ్మణులు పౌరోహిత్యం చేస్తే, క్షత్రియులు పరిపాలిస్తే, శూద్రులు ఊరికి దూరంగా ఉంటే ఈ దేశ చరిత్రలో మొట్టమొదట వ్యవసాయం చేసింది వైశ్యులు. ఈ దేశ చరిత్రలో మొట్టమొదట నాగల పట్టి దున్నింది, సమాజానికి అన్నం పెట్టింది వైశ్యుడు. అయితే జనాభా పెరుగుతున్న క్రమంలో సరే వ్యవసాయం మొదలైంది, వ్యవసాయోత్పత్తి పెరుగుతుంది. మరి ఈ పండిన పంటను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే బ్రాహ్మణులు వేరే పని చేయరు, క్షత్రియులు అస్సలు, మరి శూద్రులు పూర్తిగా వెనకబడున్నారు. వ్యవసాయం చేసి పంట పండించిన వైశ్యులే ఆ మిగులు ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకి తరలించడం కోసం వాణిజ్యంలోకి వచ్చారు. వైశ్యులు మొదలు చేసింది వ్యవసాయం. ఆ తర్వాత వ్యవసాయోత్పత్తి పెరగటం వల్ల వైశ్యులు మెల్లగా దేంట్లోకి వచ్చారు? వాణిజ్యంలోకి వచ్చారు. అప్పుడు ఊరు బయట ఉన్న శూద్రులు వ్యవసాయంలోకి వచ్చారు. ఇది నా గురించి 1 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 చెప్పుకోండి. కొల్లికపూడి శ్రీనివాసరావు అవినీతి మీద పోరాడే వ్యక్తి. సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను వెళ్ళలేదు. గత సెప్టెంబర్ లో 20 కోట్ల డబ్బులు ఇస్తానన్నా నేను వెళ్ళలేదు. నా భార్య రెవెన్యూ శాఖ ఉద్యోగి, జీతం తప్ప 1 రూపాయి ఎప్పుడు ఇంటికి రాదు. జీతం తప్ప 1 రూపాయి ఎప్పుడు ఇంటికి రాదు. నా బంధువులు ముగ్గురు ఉన్నత పదవుల్లో ఉండి అవినీతికి పాల్పడితే ఏసీబీకి పట్టించిన వ్యక్తిని నేను. ఈ ఎన్నికల గురించి కాదు. కొల్లికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఎవరూ పనలేరు. ఈయన ప్రేమ తప్ప, ఈయన మంచి మనసు తప్ప. కాబట్టి వైశ్య సోదరులందరికీ చెప్తున్నాను, వైశ్యులకు భూములు ఉండవు. ఉంటాయండి? భూములు ఉంటాయా? లేవు. మరి భూములుంటే వ్యవసాయం చేసి బతకవచ్చు. భూములు లేవు. పోనీ భూములు లేకపోవటం వల్ల పేదరికం నుంచి బయటపడాలంటే ప్రభుత్వ మద్దతన్నా ఉండాలి. ప్రభుత్వ పథకాలు ఉన్నాయా? ఉండవు. భూములు ఉంటే వ్యవసాయం చేసుకుని బతకవచ్చు. ప్రభుత్వ మద్దతు ఉంటే ఏదో ఒక లబ్ధి పొంది ముందుకెళ్ళవచ్చు. మీరు గమనించండి, దాదాపు స్వాతంత్రం వచ్చిన దాకా ఇప్పటి వరకు ప్రతి సామాజిక వర్గానికి ప్రభుత్వం నుంచి ఏదో ఒక మద్దతు ఉండేది. ఎలాంటి మద్దతు లేని ఒకే ఒక వర్గం వైశ్యాస్. మరి ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకి పునాది మీరు. దేశ ఆర్థిక వ్యవస్థకి వైశ్యుడు ఎలా పునాది అంటే, మీరు రూపాయి
కూడబెట్టి వ్యాపారం చేస్తారు. మీరు వ్యాపారం చేస్తే ఇందాక అన్న చెప్పాడు, తాతయ్య గారి దగ్గర ఒకప్పుడు 10,000 మంది డ్రైవర్లు ఉండేవాళ్ళంట. ఈ రాష్ట్రంలో 10,000 మందికి ఉద్యోగం ఇచ్చిన పారిశ్రామికవేత్త పేరు ఒకటి చెప్పండి. చెప్పండి. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వంతో పోటీ పడి ఒక 10,000 మంది డ్రైవర్లు అంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురు నేర్చుకున్న ఎంతమంది? 40,000 మంది. అంటే ఈయన ఎంతమందికి అన్నం పెట్టాడు? ఆగు, ఇది డ్రైవర్లే, మళ్ళీ ప్రతి డ్రైవర్ క్లీనర్ ఉంటాడు కదా. అంటే 40,000 కుటుంబాలు, 40,000 మంది డ్రైవర్ల కుటుంబాలు అయితే, ఇంకొక 40,000 మంది క్లీనర్ల కుటుంబాలు అయితే, ఒక్క వైశ్యుడు వ్యాపారం చేస్తే 80,000 మందికి దొరికింది. అవునా కాదా? ఇంకో విషయం, ఈ సభతో సంబంధం లేదు, చాలా కాలం నుంచి తాతయ్య గారికి నేను ఎప్పుడో చెప్పాను, అన్నా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నేను చెప్పాను కదన్నా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నేను హైదరాబాద్ నుంచి అమరావతి పాదయాత్ర చేస్తుంటే జగ్గైపేట నియోజకవర్గంలో దాటేంత వరకు ఒక అన్నదాన్ని నడిపించాడు. నాకు బొబ్బలెక్కి నేను నడవడానికి ఇబ్బంది పడుతుంటే నా దగ్గరికి వచ్చి, అన్న కొంచెం పని ఉంది, జగ్గైపేట వెళ్ళి వస్తాను అన్నాడు. సరే, చాలా పనులు ఉంటాయి కదా, వెళ్ళినా అన్న. వెళ్ళాడు, గంట తర్వాత వచ్చాడు. ఏం చేశాడంటే జగ్గైపేట వెళ్ళి చెప్పుల షాప్కి వెళ్ళి నా కోసం చెప్పులు కొని ఆ చెప్పులు తీసుకొచ్చి నాకు దొరికాడు. మరి ఆ రోజు నేనేదో తిరువురు వస్తానని, ఇక్కడ అభ్యర్థులు అవుతానని ఆయనకు తెలుసా, నాకు తెలుసా, ఎవరికైనా తెలుసా? తెలుసండి. నేను తిరువురు రావటం అనేది దైవ నిర్ణయం. నేను తిరువురు రావటం అనేది దైవ నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, కేసినేని చిన్ని గారి అండదండ. తర్వాత తిరువూరు వైశ్యులందరికీ నేను చెప్పే మొట్టమొదటి మాట, తిరువూరు పట్టణంలో మీ అందరికీ చీరాల సెంటర్ తెలుసు. చీరాల సెంటర్ తెలుసు కదా. భవిష్యత్తులో అంటే పొట్టి శ్రీరాములు గారి వచ్చే జయంతికి ఆ చీరాల సెంటర్ లో పొట్టి శ్రీరాములు గారి 15 అడుగుల విగ్రహం పెట్టి ఆ సెంటర్ పేరు పొట్టి శ్రీరాములు సెంటర్ గా మారుతుంది. చీరాల సెంటర్ పేరు భవిష్యత్తులో పొట్టి శ్రీరాములు సెంటర్. గుర్తుపెట్టుకోండి, పొట్టి శ్రీరాములు సెంటర్. ఊరు నడిబొడ్డున ఈ రాష్ట్రం కోసం ప్రాణం ఇచ్చిన పొట్టి శ్రీరాముల్ని మనం వైశ్యుడిగా చూడకూడదు, మహాత్మా గాంధీని మనం వైశ్యుడిగా చూడకూడదు. ఒకళ్ళు రాష్ట్రాన్ని ఇచ్చారు, ఇంకొకళ్ళు ఈ దేశ స్వాతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపించారు. నా గురించి ఎవరో చెప్తున్నారు, వాడిని కొట్టాడంట, ఈయన కొడతాడంట అని. ఈ రెండు తప్ప 27 సంవత్సరాల నుంచి నేను ఐఏఎస్ అధికారిని నడుపుతున్నా. 27 సంవత్సరాల నుంచి లేని నీకు 27 సంవత్సరాల నుంచి ఒక పెద్ద వ్యాపార శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు అంటే చెప్పండి. మీరు ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకున్న చేస్తున్నారో, ఈ ప్రచారం చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక్క ముక్కు కూడా స్పందించడం కారణం ఏంటంటే అందులో వాస్తవం ఉండదు, గాలి ప్రచారం తప్ప ఎట్లాంటి నిజాలు ఉండవు. సరే, అది పొట్టి శ్రీరాములు సెంటర్. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పే మాట చాలా మందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చినా నచ్చకపోయినా నా మనసులో మాట నేను చెప్తాను. గతంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల ఈ తిరువూరులో వైశ్యులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరి తరఫున ఈరోజు నేను క్షమాపణ చెప్తున్నా. ఈరోజు తిరువూరు తెలుగుదేశం పార్టీకి నేను బాధ్యుడిగా, పార్టీ తరఫున ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నేను బాధ్యత తీసుకొని వాళ్ళందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. మీకు ఒక విషయం చెప్తాను. కొలకపూడి శ్రీనివాసరావు మా నియోజకవర్గానికి వస్తే బాగుండు అని ఈ రాష్ట్రంలో కనీసం 7-8 నియోజకవర్గాల్లో ప్రజలు అనుకున్నారు. మరి
కొలిగిపూడి శ్రీనివాసరావు అయోగ్యుడైతే, కొలిగిపూడి శ్రీనివాసరావు సంఘ విద్రోహం శక్తి అయితే, లేదా కొలిగిపూడి శ్రీనివాసరావు ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకో విషయం, ఈ రోజు 175 నియోజకవర్గాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు కొలిగిపూడి శ్రీనివాసరావుని అసెంబ్లీని చూడాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను ఈరోజు చెప్తున్నాను. భవిష్యత్తులో ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేవాడు, ఇప్పుడు నేను చెప్తున్నా, భవిష్యత్తులో కొలిగిపూడి శ్రీనివాసరావు మా ఎమ్మెల్యే అని ప్రతి తిరువూరు కార్యకర్త, ప్రతి తిరువూరు వ్యక్తి గర్వంగా చెప్పుకునే విధంగా నేను బతుకుతాను. నేను రాజకీయాల కోసం మాట్లాడను. నాకు ₹1 ఇచ్చినా నా మనసులో లేని మాట నా చేత ఎవరు మాట్లాడించలేరు. నేను ఇలానే ఉంటా. ఎమ్మెల్యే కాకముందు ఇలానే ఉంటా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలానే ఉంటా, ఏ స్థాయికి వెళ్ళినా ఇలానే ఉంటా. నేను ఒక్కోసారి చెప్పే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నిజం చెప్పకపోతే ముందు నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ తర్వాత ఇందాక పెద్దలు చెప్పారు ఆర్య వయస్సులు ఎవరికి ఓటేయాలి అని. నేను అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా వైశ్యులు వాళ్ళ ప్రాధాన్యత వాటి గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ సందర్భం కాబట్టి అది కూడా చెప్తా. అభివృద్ధి సృష్టించే లేదా అభివృద్ధి సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, గత 5 ఏళ్ల పరిపాలన ద్వారా అభివృద్ధిని విధ్వంసం చేసి అరాచకాన్ని మిగిల్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు. మేము చెప్పామని కాదు, మీరే లెక్కేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మన వ్యాపారాలు ఎలా ఉన్నాయి, మన దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఊర్లో భూముల ధరలు ఏమైంది, లేదా మొత్తం మార్కెట్ ఏమైపోయింది, ఆర్థిక పరిస్థితి ఏమైంది, ఏ వర్గమైనా మీ దగ్గరకు వచ్చి మేము సంతోషంగా ఉన్నామని చెప్పారా? మీరు గమనించండి, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఏదో ఒక వర్గం అసంతృప్తిగా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక విషయంలో ఏం చేశారు తెలుసా? అసలు ఎవడో మిగలడానికి వీల్లేదు. ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, మైనార్టీ కార్పొరేషన్ ఉంది. బాబు గారు వచ్చి కాప్ కార్పొరేషన్ పెట్టాడు. అంటే వీళ్ళు వెనకబడి ఉన్నారు, వీళ్ళకి ప్రభుత్వ మద్దతు కావాలని దాని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారు తెలుసా? వీళ్ళు మాత్రమే కాదు, అందరూ వెనకబడి ఉన్నారని కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, వైసీ కార్పొరేషన్ అన్ని పెట్టాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? వెనకబడిన వర్గాలకి కార్పొరేషన్ పెడతారు, రుణాలు ఇస్తారు, ఆదుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వాళ్ళు మాత్రమే కాదు, అందరూ వెనకబడి ఉండాల్సిందే. అంటే ఎందుకు చేస్తున్నాడంటే ఆర్థిక విధ్వంసం జరిగిన చోట పేదరికం పెరిగింది, పేదరికం పెరిగిన చోట పేదలు ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి బతుకుతారు. ఆ ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు బాగా చదువుకున్న వాడినో, గట్టిగా మాట్లాడిన వాడినో 4 కేసులు పెట్టి లోపలేసి మిగతా వాళ్ళందరినీ భయపెట్టి మళ్లీ ఓట్లు నేర్చుకుంటే మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర సంపదను దోసుకొని తన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెంది రాష్ట్రం వెనకబడిపోతే అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభం. అది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అమరావతి అభివృద్ధి చెందితే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఎలా వస్తాయంటే అమరావతి అభివృద్ధి చెందితే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, వేల సంఖ్యలో కంపెనీలు వస్తాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదే అమరావతి రాజధాని కాకపోతే విశాఖ ఇంకో ప్రాంతమో రాజధాని అయితే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తప్ప ఎవరికి ప్రయోజనం ఉండదు. కాబట్టి జై అమరావతి. ఇంకో విషయం, ఇప్పుడు వివిధ వర్గాలకి ప్రభుత్వం రకరకాలుగా ఆర్థిక సహాయం చేస్తుంది. రాబోయే బడ్జెట్ సమావేశం నాటికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మొత్తం వైశ్య సమాజం తరఫున నేను చేయబోయే విజ్ఞప్తి ఏంటంటే వైశ్య కార్పొరేషన్ కి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఆ 5,000 కోట్ల రూపాయలు వైశ్యుల్లో ధనవంతులు పెద్దోళ్ళు కాకుండా ఎవరైతే పేద వైశ్య కుటుంబాల నుంచి ఒక వ్యాపారం పెట్టి స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కోసం ఇవ్వాలి. యువ వైశ్య వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం
5,000 కోట్ల రూపాయలతో ఒక వైఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించాలి. సరే, ఆఖరిగా నేను చెప్పేది ఒకటే, ఓట్ల గురించి అన్న అడిగిన దానికి సమాధానం ఏంటంటే ఎవరికి ఓటేయాలి అన్నాడు కదా, ఒకటే సమాధానం, గల్లా పెట్టే గలగల్లాడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. గల్లా పెట్టే గలగల్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. షాప్ మూసుకొని ఇంటి దగ్గర కూర్చోవాలంటే చెప్పండి, ఒక్క ముక్కలో ఇంతకన్నా వివరాలు కావాలా చెప్పండి. ఇంకోటి, మీ గల్లా పెట్టే గలగల్లాడితేనే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి పథకాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమం అందాలంటే వైశ్యులు అభివృద్ధి చెందాలి. మీ అభివృద్ధి ఇతరులకి సంక్షేమాన్ని ఇస్తుంది. మీ అభివృద్ధి ఇతరులకి సంక్షేమాన్ని ఇస్తుంది. ఇంతవరకు జరిగింది అది. ఇక నుంచి రాబోయే ప్రభుత్వంలో మీ అభివృద్ధికి నేను పాటుపడతాను. మీ సంక్షేమానికి నేను మళ్ళీ చెప్తున్నా, వైశ్యుల్లో ఉన్న పేదరికం చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. అలాంటి వాళ్ళని నేను అన్ని విధాల వాళ్ళకి, ఇందాక ఎవరో చెప్పారు పెన్షన్ రావట్లేదని, లేకపోతే అంగన్వాడీ టీచర్స్ గా చేస్తారని, బ్రాహ్మణుల్లో వైశ్యుల్లో ఈ రోజు తీవ్రమైన పేదరికం ఉంది. దానికి కారణం ఏంటంటే ఎవరైతే సాంప్రదాయ వృత్తిలో కొనసాగుతున్నారో, మార్పులు అందుకోలేకపోతున్నారో, ఆర్థికాభివృద్ధిలో వెనకబడ్డారు. వాళ్ళందరూ ఈ రోజు ఆర్థికంగా ఇతర పేద కులాలతో సమానంగా ఉంటారు. కులం మాత్రమే అగ్రకులం, కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా 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 దారుణంగా ఉంది. కాబట్టి ప్రభుత్వ పథకాల్లో వైశ్యులకు రావాల్సిన వాటా కోసం నేను మీతో అండగా నిలబడతాను. అందరికీ వస్తున్నప్పుడు వైశ్యులకు ఎందుకు రావు? ఇతరుల్లో వ్యాపారం లేరా చెప్పండి? ఇతర కులాల్లో వ్యాపారం లేరా? వాళ్ళు అర్హులైనప్పుడు వైశ్యులు ఎందుకు అర్హులు కాదు? ఇకపోతే ఇందాక సోదరుడు సురేంద్ర గారు మాట్లాడుతూ ఖమ్మంపాడులో మనోళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, 6 దాటితే ఏమైందో తెలియదు అదే అన్నారు. అన్న అందరికీ చెప్తున్నా, అది ఖమ్మంపాడైనా, గంపలగూడెమైనా, విస్సలపేట అయినా, తిరువురు పట్టణం అయినా, ఎవరైనా వైశ్యుల జోలికి రావాలంటే మీ దగ్గరికి వచ్చే ముందు మీ ముందు కొలికిపూడి శ్రీనివాసరావు ఉంటారు. ఇంకోటి, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ షాపులో నా దగ్గర చాలా సమాచారం ఉంది. చాలా మంది మీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి వస్తువు కొని బిల్లు కూడా కట్టుకుంటూ పోయే బ్యాచ్ ఒకటి ఉంటది కదా. వాళ్ళు వ్యాపారస్తులైనా, వాళ్ళు ప్రభుత్వ అధికారులైనా, రాజకీయ నాయకులైనా మీ షాపులో ఏమన్నా కొని ఏదైనా వస్తువుకి బిల్లు కట్టకుండా వెళ్తే నాకు ఒక్క మెసేజ్ ఇవ్వండి, 24 గంటల్లో 2% ఇంట్రెస్ట్ తో మీ డబ్బులు మీకు 2% చాలదా? కాబట్టి వినండి, సమయాభావం వల్ల ఇంకొక మాట చెప్తా, ఎలక్షన్లు వస్తాయిపోతాయి. మీరు మంచి నాయకుల్ని చూశారు, చెడ్డ నాయకుల్ని చూశారు. చిన్ని గారి గురించి 2 ముక్కలు చెప్తా. ఆయన చంద్రబాబు నాయుడు గారంటే ఆయనకి పిచ్చి. లోకేష్ గారిలో భవిష్యత్తు నాయకుల్ని చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి అభివృద్ధి పునాదులు మళ్లీ పునర్నిర్మించి భవిష్యత్తులో లోకేష్ గారితో కలిసి పనిచేయాలనే లక్ష్యంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. పదవుల కోసం కాదు, ఎదవల్ల గెలిపించారు. మీరు ఎదవల్ల గెలిపించారు. మన అదృష్టం వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు మనసున్న చిన్ని మనసింది, చిన్ని. ఇంకో విషయం అండి, చిన్ని గారైనా, నేనైనా, తాతయ్య గారైనా సమాజంలో ఈరోజు మంచి నాయకత్వం అవసరం ఉందా లేదా? మరి ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు, నేను MA PhD చదివాను,
ఒక పేద మాదిగ కుటుంబంలో, వ్యవసాయ కూలీ కుటుంబంలో, కూలి పని చేసుకునే తల్లిదండ్రుల కుటుంబంలో క్రమశిక్షణతో నాకు ఎలాంటి అలవాట్లు లేవు. నేను చెప్తున్నా, నేను స్వామిదాసులాగా తాగుబోతునే కాదు, వాళ్ళ ఆవిడలాగా బందిపోతుని కాదు. చెప్తున్నా, ఎవరైనా సరే శ్రీనివాసరావు గట్టిగా మాట్లాడతాడు, శ్రీనివాసరావు అట్లా ఇట్లా మాట్లాడితే తప్పు చేసిన వాడిని తాట తీస్తా. నేను తప్పు చేయను. నేను ఎందుకు తప్పు చేయను అది కూడా చెప్తా. 10 మందికి పాఠాలు చెప్పేవాడిని నేను. తప్పు చేస్తే ప్రశ్నించేవాడిని నేను. ఎవరు అవినీతి చేసినా ప్రశ్నించేవాడిని నేను. ఎంతటి వారు తప్పు చేసినా, అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది భయం ఏంటంటే అసలు మన మాట వింటాడా. నేను చెప్తున్నా, నేను తప్పు చేయను, తప్పు చేసేవాడిని ప్రోత్సహించను. నాది ఒకటే ఎజెండా, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. నేను ఈ ఎన్నికలకి క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తా. వచ్చే ఎన్నికలకి ఇంట్లో కూర్చొని గెలుస్తా. ఎందుకో తెలుసా, నేను 5 సంవత్సరాలు చేసిన నా పని చూసి తిరువూరు నియోజకవర్గంలో 90% నాకు ఓటేస్తాను. 90% నాకు ఓటేస్తాను. నాది మీది ఒకటే లక్ష్యం. అదేంటంటే కష్టమే మన పెట్టుబడి. నాతో తిరుగుతున్న వాళ్ళతో మాట్లాడండి. నేను పుట్టి పెరిగిన ఊరి పేరు తాడికొండ. మా ఇంటికి మాదిగపల్లిలో మాది 2వ ఇల్లు. మా ఇంటికి 5 ఏళ్ల తర్వాత విశ్వనాథుని వెంకట్రావు గారని వైశ్యుల ఇల్లు ఉంటుంది. చిన్నప్పటి నుంచి మేము వెళ్ళే షాప్ అదే. నేను పుట్టి పెరిగిన తాడికొండ. మీలో ఎవరికైనా బంధువులున్నా, స్నేహితులున్నా ఎవరినైనా కనుక్కోండి, వాళ్ళు ఒకటే చెప్తారు, కొలిగిపూడి శ్రీనివాసరావు మీ ఊరు రావటం మీ అదృష్టం అని చెప్తారు. అది నా ఆస్తి. నేను సంపాదించుకున్నది ఏంటంటే కోట్లాది మంది అభిమానం, కోట్లాది మంది గౌరవం. తిరువూరులో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తాను. తిరువూరుని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను. రాబోయే 40-50 రోజుల్లో వాడు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమి లేదు. కాబట్టి నా మీదో, మరో తెలుగుదేశం పార్టీ నాయకుల మీదో, ఇంకొకరి మీదో రకరకాలుగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సమాధానం ఒక్కటే. గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వివేక అద్దె గురించి ఏం చెప్పాడు, కోడికత్తి గురించి ఏం చెప్పాడు, ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాటిలో ఏదైనా నిజం ఉందా? ఒక్కటైనా నిజం ఉందా? కాబట్టి కొలిగిపూడి శ్రీనివాసరావు